బెట్టింగ్తో అప్పుల పాలు, బ్యాంకులో చోరీకి యత్నించిన బ్యాంకు ఉద్యోగి, ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి అప్పులు తీర్చడానికి బ్యాంకులోనే చోరీకి యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన విశాఖలోని కంచరపాలెం ఐటీఐ కోడ్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని సీతంపేటకు చెందిన ఎల్లా రవికుమార్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఆపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ 65 లక్షల వరకు అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చడానికి ఐటీఐ కోడల వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో చోరీ చేయాలని పన్నాగంపని రెక్కి చేశాడు. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు ఎక్కువగా బ్యాంకు వచ్చినట్టు తెలుసుకున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఐటీఐ కోడల్ బ్రాంచ్ దగ్గర ఆగాడు. ఆ సమయంలో మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ లావాదేవీలు చూస్తున్నారు. సహచర ఉద్యోగి వచ్చాడని రవికుమార్ని లోపలికి అనుమతించారు. రవికుమార్ బంగారాభరణాలు భద్రపరిచే గది వైపు వెళ్తుండగా మేనేజర్ అడ్డుకున్నారు. దీంతో ఆయనతో వాగ్వాదానికి దిగి సుత్తితో మేనేజర్ శివరామరాజుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన క్యాషియర్ రమేష్ పైన దాడి చేశాడు. బాధితులు కేకలు వేయడంతో బయటకు పారిపోయిన నిందితుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో మేనేజర్, క్యాషియర్కి తీవ్ర గాయాలయ్యి కంచరపాలెం పోలీసులు రవికుమార్ని అరెస్ట్ చేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి